A special prayer by Pranita. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. జల జనయన విధి నముచి హర నముక విబుధ వినుత పద పద్మ. జల జనయన విధి నముచి హర నముక విబుధ వినుత పద పద్మ. విబుధ వినుత పద పద్మ. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. జనన మరణ భయహారి. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. Thank you, Pranita. I request P. Jayanti Garu to give a overview of the program. Good morning everyone. వేదికను అలంకరించిన డిఓ గారికి, ఏపీసీ గారికి, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు అరుణ్ గారికి, సుధాకర్ గారికి, విజయ్ కుమార్ గారికి, ఇంకా ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ నా నమస్కారాలు, పిల్లలకి నా ఆశీస్సులు. మీరు ఇన్ని రోజులు కాకపోతే ఒక విషయంలో మీకు ఇక్కడ స్టాఫ్కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలా. షార్ట్ టైంలో 1.5 రోజు ముందు అనుకున్నాము సమ్మర్ క్యాంపు స్టార్ట్ చేయడం కూడా, అప్పుడే క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. ఈ షార్ట్ టైంలో మాకు చక్కగా పిల్లలు దాదాపు 30 మంది దాకా, 30 మంది పైన ఎన్రోల్ అయ్యారు. ప్రతిరోజు అటెండెన్స్ కూడా 25 to 27 అలా వస్తుంది. సమ్మర్ క్యాంప్ రొటీన్ చదువులకు భిన్నంగా క్లాసులో మనము 7 సబ్జెక్టులు చదువుతాం 10th వరకు. ఆ రొటీన్ చదువులకు భిన్నంగా సంథింగ్ మనలో ఉండే స్కిల్ను వెలికి తీసేదానికి జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరము రాష్ట్రం మొత్తం మీద సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తాం. ఈ సమ్మర్ క్యాంప్స్లో ఏమి అంటే పాఠాలు చెప్పకూడదు, మీలో ఉండే స్కిల్ను డెవలప్ చేయాలి. అందుకే ఆర్ట్ ఎడ్యుకేషన్ తెరమరుగు అవుతా ఉన్నది. ప్రైవేట్ స్కూల్స్లో ఆర్ట్ ఎడ్యుకేషన్ నాకు తెలిసి ఉండదు. ఉందమ్మా? గవర్నమెంట్ స్కూల్లో కూడా ఒకప్పుడు ఆర్ట్ టీచర్స్ ఉన్నవారు, ఇప్పుడు ఆర్ట్ టీచర్స్ తగ్గిపోయింది. సో మనలో ఉండే కళా నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. మీకు ఎక్కడైనా టెస్టులు పెట్టారంటే టెస్టులు పెట్టలేదు, బైహాట్ చేసుకురమ్మని ఎంత బాగుంది చూడండి, అట్లే ఉంటుంది. ఇది మేడం గారు చెప్పించారు, సార్ మోహన్ గారు చెప్పించారు. ఇది చూడండి, ఇది ఎంత వేసినా కూడా కింద పడదు, గాలికి ఎగరదు. అంటే ఈ బెలూన్ గాలి వదిలి ఏం చేశారు, చిన్న టెక్నిక్ యూజ్ చేశారు. దీని ద్వారా చూడండి పడుకోబెట్టినా కూడా వచ్చేస్తుంది. దీనిలో సైన్స్ దాగి ఉండే ప్రిన్సిపల్ ఏంటి, ఆ ప్రిన్సిపల్ని మనం తెలుసుకోవాలి. జస్ట్ ఏం చేశాం కాదు, ఇది ఎందుకు నిలుస్తున్నది, ఆ రెండింటిని కార్లేట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఉన్నటువంటి మన డిఓ గారికి మరియు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఏపీసీ గారికి మరియు మా క్యూరేటర్ అండ్ జన విజ్ఞాన వేదిక ఇద్దరు అతిరథ మహారథులు ఇద్దరికి మరియు ముందర ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ నమస్కారం. పిల్లలకు ఆశీస్సులు. ఎస్సీఆర్టీ వారు ఇంతవరకు 2023-24కు సంబంధించి ఇన్స్పైర్ మనకులో నామినేషన్స్ పైన రివ్యూ జరిగింది సార్. ఆ రివ్యూలో టోటల్గా 600 చిల్లర ఉంటే 500 సహజాభ్యసనాన్ని ప్రోత్సహించాలా. అది జన విజ్ఞాన వేదిక చేయాల్సిన మొదటి పని. కానీ 4 గోడల లోపల కూర్చొనేది విద్య కాదు. బయట పిల్లలకు వచ్చి సమాజం పట్ల కావచ్చు, వాటన్నిటి పట్ల నేచురల్గా చేయాలనుకునే సందర్భంలో
జయంతి మేడం గారు సైన్స్ సెంటర్తో కలిపి చేద్దాము అని చెప్పేసి అంటే, సరే అందరం కూడా కలిసి ఉన్న రిసోర్స్ పర్సన్స్ అందరినీ కూడా కలిసి ఇక్కడ చేయడము, ఒక మంచి సక్సెస్ఫుల్గా పిల్లలందరూ కూడా రావడం జరిగింది. దీనికి పిల్లలకి అందరికీ మరీ ఒకసారి థ్యాంక్స్ నాన్న. ఎందుకంటే చిత్తూరు టౌన్ కొంచెం దూరంగా ఉంది. ఫస్ట్లో మాకు కొంత సంశయం ఉండేది, వస్తారో రారో ఎట్లవుతుందో అని చెప్పేసి. మంచి పేరెంట్స్ యొక్క సపోర్ట్స్తో, చాలా టీచర్స్ సపోర్ట్తో ఇక్కడ అందరూ కూడా రావడం, వచ్చిన దానికి నేను వాళ్ళు అంటే తక్కువ ఉండే వాళ్ళకి కూడా ఈజీగా మోహన్ సార్ బాగా చెప్పారు. క్రాఫ్ట్ మామ్ కూడా చాలా బాగా నేర్పించారు క్రాఫ్ట్ అని. థ్యాంక్ యూ. అంటే ఇక్కడికి రావడం అంటే ఒక స్టెప్ ఎదగడమే, గుర్తుపెట్టుకోండి. అంటే రావడం గొప్ప, మాట్లాడడం అనేది ఇంకా గొప్ప. బట్ ఎవరైనా కానీ అట్లాంటి అవకాశం మీ జీవితంలో చాలా సార్లు వస్తుంది మీకు. అది స్కూల్ స్థాయిలో మాత్రం. అలా చూడకుండా వాళ్ళు మిమ్మల్ని పంపడం అటువంటిది నిజంగా గొప్పతనం. కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏం చేయాలా, అభినందన తెలియజేయాలా. వాటి ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా కానీ ఎక్కువసేపు దానికి స్టేక్ హోల్డర్స్ ఉంటారు. ఈ సైన్స్ సెంటర్కు స్టేక్ హోల్డర్స్ ఎవరు? విద్యార్థులే స్టేక్ హోల్డర్స్, అంటే ముఖ్యమైనటువంటి వాళ్ళు. కాబట్టి మీరు రావడం, దీన్ని సందర్శించడం, తద్వారా దీనిలో ఉన్నటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేయడం, అలా పీర్ గ్రూప్కి చెప్పడం. అంటే మీరు వచ్చినారు, ఈ సైన్స్ సెంటర్లో పలాని ఉన్నాయి, మంచి విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది అని చెప్పి ఎవరికి చెప్పాలా? మీ పీర్ గ్రూప్కు, అంటే మీ ఫ్రెండ్స్కు తెలియజేస్తే ఆటోమేటిక్గా ఈ సైన్స్ సెంటర్ అటువంటిది 3 పువ్వులు 6 కాయలు కావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి మీరు వచ్చేనా ఇవన్నీ నేను చూశాను, మీరు ఏమేమి చేస్తున్నారు ఏం లేదనేది. నిజంగా ఒక పేపర్ వర్క్తో క్రాఫ్ట్ టీచర్ ఉంటే బాగుంటుంది అనే మాట అన్నారు క్యూరేటర్ గారు. ఇమ్మీడియట్గా అక్కడున్న ఎంఈఓకి చెప్పి మేడం కూడా ఇక్కడ వచ్చేటట్టు చేసినాం, అవునా కదా? కాబట్టి మీరు బాగా నేర్చుకోవాలా. వచ్చిన 30 మంది కానీ అంత ఇంత నేర్చుకున్నారంటే అది చాలా సంతోషం అన్నమాట. The summer camp was very enjoyable. I learned many new activities. I made new friends and improved my skills. The teachers was very friendly and supportive. The games, sports and creative activities, the best part of summer camp. Thank you sir and ma'am for wonderful experience. I am studying 10th class in Little Flower English Medium High School. I am very happy to see you all here. Thank you for joining us here. Today at this program, I would like to say about how I spend time in summer camp. Summer camp is a fun time where kids gather to explore nature and new skills. It is like mini adventure where we get to learn drawing, Vedic maths, biodiversity and art and craft. It is a fun place where we can learn many things. We can participate to many activities. It is wonderful opportunity to make new friends and team building activities. I learn science activities and science experiment and art and craft. This is the final day of summer camp. I hope this day is wonderful day of summer camp. Thank you for organizing this summer camp. Vidya Vedika and District Science Museum. It's very natural and everything, but there is only one PT period or 2 PT periods, but there will be no enjoyments most of them. But here the teachers are so friendly, helping each other and teaching students with good effort and everything. I need to thank and P. Jayanti ma'am who helped in dump stacks, Mohan sir in science and Joshna ma'am in craft. I really want this teacher to continue this district science museum. And education, I learned many things about biodiversity and Vedic maths. The teachers was very fun and explaining by easy method. I made a new friends to learn a teamwork while doing team projects. In these 15 days was very fun and I improved my skills. I learned many things about science. Today at this program, I would like to tell about summer camp. Summer camp is a fun place where students to learn new things and nature, where we get to learn biodiversity, Vedic maths,
art and craft. It is a place where learning new skills and activities. We get to participate many activities and science experiments. It is a golden opportunity to make new friends. After art and craft activity, team building activity also conducted. This is the last day of summer camp. Thank you for conducting this summer camp. District Science Museum. సో ఒకసారి చూద్దామని వచ్చి చూసినప్పుడైతే నాకు సార్ ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు. అది చూసి ఓకే వీళ్ళ టీవీకి ఫోన్కి లేకుండా క్రియేటివిటీగా కొంచెం దగ్గర అవుతున్నారు ఎన్విరాన్మెంట్కి అనేది అర్థమైంది. సో కంటిన్యూ చేద్దాం, ఈ 15 days ఏం కాదలే అన్నట్టు కొంచెం టైం లేకపోయినా టైం కేటాయించి తీసుకొచ్చినందుకు పాప చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అంతకుముందు నేను ఎప్పుడు చెప్పేదంటే మనము డెవలప్ అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఒక క్వశ్చన్ అనేది మనసులో రావాలి అనేది. ఆ క్వశ్చన్ అనేది నేను చెప్పి చాలా ఓపిక పోయింది. సో ఇప్పుడైతే తనకి ఆ క్వశ్చన్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఐ బిలీవ్ దట్ మై బేబీ విల్ గ్రో. She will interested more in environmental, so she will get what I succeed that. Thank you all. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా, నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు
అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయకమానే నువ్వు ఆరగించగారారా అల్లరి చేయకమానే నువ్వు ఆరగించగారారా రఘుకుల తిలకారారా నిన్నెతి ముద్దుల ఎదరా కోసల రామారారా కౌసల్య రామారారా కన్ను బుగ్గన చుక్క పెట్టి కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెతి ముద్దుల ఎదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా చూడెట్ల పరుగు చూడు కందనాన కాదు హంసలాగా వంశధార ఎగసి పరవళ్ళు చూడు కందనాన కాదు చూడెట్ల పరుగు చూడు కందనాన కాదు హంసలాగా వంశధార ఎగసి పరవళ్ళు చూడు కందనాన కాన దమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ పచ్చనైన దమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ సోపు చూసి చిన్నబోయి చందమామ చూడట్ల పరుగు చూడు కందనాన కాదు హంసలాగా వంశధార ఎగసి పరవళ్ళు చూడు కందనాన కాన పైరుగాలి రమ్మనంటూ స్వాగతమిస్తుందిరో వల్ల తల్లి నిన్ను చేరి హారతి పడుతుందిరో పైరుగాలి రమ్మనంటూ స్వాగతమిస్తుందిరో వల్ల తల్లి నిన్ను చేరి హారతి పడుతుందిరో తేనెలూరు పూలు చూడరు పులకరించి పాట పాడరు కల్లు చూడట్ల పరుగు చూడు కందనాన కాదు హంసలాగా వంశధార ఎగసి పరవళ్ళు చూడు కందనాన కాన గోదావరి ఇంకిలాగా పక్కపక్కన వాలిరో కృష్ణా నది ఉరకలాగా తుళ్ళుకు రావాలిరో గోదావరి ఇంకిలాగా పక్కపక్కన వాలిరో కృష్ణా నది ఉరకలాగా తుళ్ళుకు రావాలిరో వదలపోకు ఉన్న చోటుని నిన్ను కన్న భరతమాతని చూడట్ల పరుగు చూడు కందనాన కాదు హంసలాగా వంశధార ఎగసి పరవళ్ళు చూడు కందనాన కాన పచ్చనైన దమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ పచ్చనైన దమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ సోకు చూసి చిన్నబోయి చందమామ చూడట్ల పరుగు చూడు కందనాన కాదు హంసలాగా వంశధార ఎగసి పరవళ్ళు చూడు కందనాన కాన చూడట్ల పరుగు చూడు కందనాన హంసలాగా వంశధార ఎగసి పరవళ్ళు చూడు కందనాన కాన లయ పాయి పరిపాలయ